जिंदाबाद తెలుగుదేశం పార్టీ जिंदाबाद తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు అందరికీ నమస్తే అండి. స్వర్గీయ మాగుంట పార్వతమ్మ గారి పేరు కావలి పట్టణ ప్రజలు మోగాలని మా కాపలాదారుడు మా కావ్య కృష్ణారెడ్డి గారు ఈ టంక్ రోడ్డుకి మాగుంట పార్వతమ్మ పేరు పెట్టడం చెప్పి మాగుంట పార్వతమ్మ పేరు నిలబెట్టడం, అదేగాక మన యువ నాయకుడు యువగలం హీరో నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజే అనౌన్స్ చేయటం, కావల పట్టణ ప్రజలు మరిచిపోలేని రోజు ఒక పండగ వాతావరణంలో మన లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా, మన యువ నాయకుడు సందర్భంగా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు నిలబెట్టుకోవటమే కాక ఈ టంక్ రోడ్డుకి మాగుంట పార్వతమ్మ పేరు నిలబెట్టడంలో మా ఎమ్మెల్యే గారు చాలా కృషి చేయటం, ఈ టంక్ రోడ్డుకి మాగుంట పార్వతమ్మ పేరు నిలబెట్టడంలో కానీ మా ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా ఇందరమ్మ కాలనీ మాగుంట పార్వతమ్మ గారు ఇందరమ్మ కాలనీలో ఇల్లు కట్టుకునే దానికి వసతి కల్పిస్తే రోడ్డు లేని పరిస్థితి, ఎటు పోవాలో తెలియలేని పరిస్థితి, 10 సంవత్సరాల బాధ నరకం. ఈరోజు మా ఎమ్మెల్యే గారు రావటం, అండర్ డౌన్ బ్రిడ్జి ఏర్పాటు చేయటం, ఆ ఇందరమ్మ కాలనీలో కూడా ఒక రూట్ వే ఏర్పాటు చేయటం, డెవలప్లో ముందుండి దూసుకెళ్ళటం చాలా మంచి చెప్పుకోదగిన విషయం. వైసీపీ వాళ్ళకి ఒకటే చెప్తున్నామండి, బురద చల్లటం మానండి. మేము తూత్ మాలిష్ పని చేయటంలా, మసి పూసి మారేడుకాయ చేయట్లా. మేము చేసే దాంట్లో నీతి నిజాయితీ ఉంది. కేవలం మీరంతా ఇన్కమింగ్ ఊరికే, మీకు అవుట్ గోయింగ్ లేదు. ఇక్కడ 100 అడుగుల జెండా ఐకాన్ సెంటర్ నిలబెట్టాడంటే మా ఎమ్మెల్యే గారు సొంత నిధులతోటే ముందు ఖర్చు పెట్టి పనిచేస్తున్నాడు. మీకేదన్నా ఉంటే బురద చల్లటం ఆపి మా ఎమ్మెల్యే గారిని అభినందించడం నేర్చుకోండి. ఈ 1-2 పనులు కాదు, జనాలు మర్చిపోలేనని పని, గుర్తు పెట్టుకోలేని పనులు మా ఎమ్మెల్యే గారు చేయడం చేస్తారు. ముసునూరు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ముసునూరు రోడ్డు వేయటం కానీ, తుమ్మలపెంట ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తుమ్మలపెంట నుంచి కావలకు వస్తే 60-70 సంవత్సరాల మనుషులు ఎముకలతో కూడా గొల్లైపోతున్నాయి. మా ఎమ్మెల్యే గారు రావటం, సొంత నిధులతోటి ఏర్పాటు చేయటం అందరూ మెచ్చుకోవాలా. మా ఎమ్మెల్యే గారు ఎన్ని పనులు చేస్తున్నారంటే చాలా మంచి పనులు చేస్తున్నారు. ఇంకా చాలా పనులు చేస్తారండి. బురద చల్లడం ఆపి మా ఎమ్మెల్యే గారిని మెచ్చుకోవడం నేర్చుకోండి. వైసీపీ నాయకులకి అందరూ చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి. అందరికి నమస్తే.